హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రియ మహాలయ పక్ష యాత్ర భక్త బృంద సభ్యులారా, సప్త మోక్షపురి యాత్ర బంధువులారా, ఈ రోజు నుంచి మహాలయ పక్ష ప్రారంభం. మనం ఎంతో భాగ్యవంతులం. చాలా చక్కని ఏర్పాట్లతో, ధనం మనదే కావచ్చు, దానికి శ్రమ తీసుకుని బుర్ర పెట్టి సమయానికి తగిన ఏర్పాట్లు చేస్తూ మనకి ఏ లోటు రాకుండా మనకి ఒక్కొక్క యాత్రని పూర్తి చేస్తూ ప్రయాగరాజు, కాశీ అయింది. ఇప్పుడు మనం గయ వెళ్తున్నాం. గయా విష్ణు పాదము. ఎవరైనా అక్కడ, ఇందాక రామశర్మ గారు కూడా చెప్పారు కదా, ఇక్కడ స్త్రీలు ఎవరైనా భర్త లేని వాళ్ళు కూడా ఎవరైనా పిండ ప్రదానం చేయొచ్చు అని చెప్పి. అయితే ఈ మహాలయ పక్ష విశేషం ఏమిటో ఒకటి చెప్పేస్తాను. శాస్త్రాల్లో ఉంది. పక్షం అంటే 15 రోజులండి, మీకు తెలిసి ఉంటుంది. మనం పితృదేవతలను ఎప్పుడు స్మరించుకోవాలి, వాళ్ళు లేకపోతే మనం లేము కాబట్టి. అందుకే దీన్ని పితృపక్షము అని కూడా అంటారు. వాళ్ళ వల్లనే కదండి ఈ దేహం వచ్చినా, ఈ జ్ఞానం వచ్చినా, ఈ జీవితం వచ్చినా. కాబట్టి మనం ఎప్పుడు కూడా వారిని మర్చిపోకూడదు. మన శాస్త్రం కూడా అదే చెప్పింది. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథిదేవో భవ అని. మరి దీని వెనకాల ఉన్నటువంటి ఒక ఘటన ఒకటి చెప్తాను. అదేమిటంటే, కర్ణుడు ఎన్నో దానాలు చేశాడు కదా. ఆయన స్వర్గానికి వెళ్తే ఆయనకి భోజనం ప్లేట్లో బంగారం, వజ్రాలు పెట్టారట. ఇంద్రుడిని అడిగాడు, ఏంటండి భోజనం ఇవి పెట్టారంటే, నువ్వు అందరికీ బంగారం దానం చేశావు, వజ్రాలు అవి దానం చేశావు, ఎవరికైనా అన్నం పెట్టావా? నువ్వు పెట్టింది నీకు వస్తుంది అన్నారు. సార్ రిక్వెస్ట్ అండి, ఒక్క 15 రోజులు నాకు టైం ఇస్తే కిందకెళ్ళి అది కూడా అన్నారట ఇంద్రుడు, నువ్వు ఎప్పుడు పితృదేవతలకు ఏం చేయలేదు, ఎవరికీ అన్నదానం చేయలేదు అంటే, సార్ ఒక 15 days టైం ఇవ్వండి సార్, అలా ఓ రౌండ్ వెళ్ళి వచ్చేస్తానని ఆయన వచ్చి ఈ పితృ కార్యాలు చేసి అన్నదానాలు చేసి వెళ్ళాడు. ఈ 15 days ఆయన ఈ పని మీద ఉన్నాడు. అందువలన దీన్ని పితృపక్షం, మహాలయ పక్షం అంటాం. సో మన పూర్వీకుల యొక్క పుణ్యమే మనకి దేహం దొరికినా, లేకపోతే మనం ఈ జీవితాన్ని అనుభవిస్తున్నాం, ఈ శరీరంలో ఉన్నాం. మీరు ఒకసారి మనసుతో ఒకసారి అలా వెనక్కి వెళ్ళండి. వెళ్తే నిన్నటి రోజున కాశీలో దర్శనం, కొందరు స్పర్శ దర్శనం, కొందరు గంగా స్నానం, కొందరు మణికర్ణికా స్నానం. వాన ఎఫెక్ట్ ఉంది, అది మన చేతిలో లేనిది. అయినప్పటికీ కూడా మనం కాశీ విశ్వనాథుడి యొక్క దర్శన స్పర్శనాథులను పొంది, గంగ యొక్క కృపను మనం అర్థించి, అన్నపూర్ణ యొక్క ప్రసాదం స్వీకరించి, విశాలాక్షి విశాలమైన కన్నులలో పడి మనం ఒకరోజంతా ఉండి వచ్చాం. ఇది మన భాగ్యం. అలాగే ఈరోజు ఇప్పుడు దారిలో వచ్చేటప్పుడు కొందరు తల్లులు అడిగారు, ఏమంటే మరి భోజనం చేసి కిందకి దిగాలంటున్నారు, మరి పిండ ప్రదానాలు భోజనం చేసి చెయ్యొచ్చా అంటే, రూళ్ళు మాట్లాడితే ఏమీ తినకుండా చెయ్యాలి. మరి మనం పిండం పెట్టవలసిన వాళ్ళ కోసం, మనం ఉండడం కోసం కొంచెం పిండం మనం లోపల వేసుకోవాలి. లేదా దీనికి గండం వస్తుంది, మనకి ఎవడో పిండం పెడతాడు దండం పెట్టి. అందుకోసం తప్పదు కాబట్టి, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం కాబట్టి మనం ఇంకా స్వీకరించాం. ఇంకా భోజనం విషయంలో మేము ఉండగలమంటే ఇంకా దాన్ని స్కిప్ చేసి ముందుకెళ్దాం. నేను కూడా ఫోన్ చేసి అడిగే ఇప్పుడు టిఫిన్ చేశా. శంకరలం పుస్తకం తీర్థం కాదని. అయితే మీకు ఆప్షన్ ఉందండి,
ఇవాళే చెయ్యాలనేది విధి కాదు, కానీ గయ గొప్పది కాబట్టి గయలో చేయడం విధి. వారి వారి తిథుల్లో చేయడం అదొక విధి. ఇంకా హోల్సేల్ ఉంది. ఎప్పుడది? అమావాస్య. ఇంకా అది హోల్సేల్. పితృ అమావాస్య చాలా గొప్పది, ఇంకా అప్పుడు స్కిప్ చేయకూడదు. చాలా ముఖ్యమైనటువంటిది ఈ నెలలో అది. అసలు మనము ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే శాస్త్రం చెబుతుంది, మనందరికీ తెలుసు, ఈ శరీరం వదిలిన జీవుడు మనం నెలకోసారి మాసికం పెట్టి తర్వాత సంవత్సరానికి ఒకసారి పెడుతూ ఉంటాం. చిన్నప్పుడు తెలిసి తెలియక అమ్మగారెలు చేస్తుంది అనుకునేవాళ్ళం, తాతగారి తగ్గినానికి తెలియదు కదా నాన్న అలా ఉండి చేసేవారు మధ్యాహ్నం వరకు. ఇవన్నీ ఎందుకు అంటే జీవుడు ఒక్కొక్కసారి, మొన్న కూడా రమేష్ గారు చెప్పారు, ఏదో ఆటంకాలు వస్తుంటాయి. ఇది వాన కావచ్చు, మరొకటి కావచ్చు, ట్రాక్ లేదు, మొన్న రెడీ అవ్వలేదు. ఇవన్నీ ఏమిటంటే ఇన్ని వందల మంది వచ్చాం కదా, ఒకరా ఇద్దరమా, 600 మంది పైన వచ్చాం. మరి ఇందులో ఎవరికో అసంతుష్టి ఉండి ఈ జీవుల యొక్క పూర్వీకులకి వారి యొక్క ప్రభావం దీని మీద పడుతుంది. అలాగే మీరు ఒక ఉదాహరణ చెప్పి నేను మళ్ళీ వెనక్కి వస్తాను. భాగవతంలో మనం భాగవత సప్తాహం అని వింటూ ఉంటాం. ఈ భాగవత సప్తాహం మొట్టమొదట్లో ఒకరు చేశారు 7 రోజులు. ఎవరు వాళ్ళు? పరీక్షిత్తుకి సుఖదేవుడు చెప్పాడు, అదే ఫస్ట్ 1 వీక్ ఆ సప్తాహం. తర్వాత ఇంకొక ఆయన చేశారు. చాలా కాలం తర్వాత ఒక ఆయన అడవికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడంటే చచ్చిపోదామని వెళ్ళాడు. అదేమిటండి ఎందుకు చచ్చిపోతామంటే, ఓ ఋషి కనపడ్డారు. ఈ అడవికి వెళ్ళిన ఆయన పేరు ఆత్మదేవుడు. ఆ ఋషి గారితో చెప్పుకున్నాడు, ఎందుకండి నాకు ఇల్లు వాకిలి అందమైన భార్య ఉన్నారు కానీ పిల్లలు లేరు సార్, పుత్రులు లేకపోతే పున్నామ నరకం కదా, అపుత్రస్య గతిర్నాస్తి, కాబట్టి నాకు పిల్లలు కలిగేలా చూడండి అన్నాడు. ఆయన వాడి ముఖం అంతా ఒకసారి తేరిపార చూసి, అరే లిస్టులో అయితే లేదు మరి అన్నాడు. అంటే ఏమిటి? వాడి జాతకంలో పిల్లల యోగం లేదు. ఇతను ఊరుకోవట్లేదు, నేను చచ్చిపోతానంటాడు. వినరు కదా, మనకి వినే లక్షణం ఉండదు కదా, తినే లక్షణం తప్ప. మరి ఇంకేం చేస్తారండి మొండోడితో? సరే అని ఒక పండు తీసి, ఇది పట్టుకెళ్ళి మీ బాగా వినాలి, ఇది బాగుంటుంది, భార్యకి ఇచ్చారు, ఇవ్వు అన్నారు. మీరు బాగా వినాలి. ఈ కాలపు ఆడవాళ్ళ గురించి 5,000 సంవత్సరాల క్రితం చెప్పారు. నాకు ఎన్నిసార్లు విన్నానో, విన్నప్పుడల్లా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏమిట్రా బాబు ఇంత అడ్వాన్స్గా చెప్పారు. ఈయన భార్య అంటే ఇష్టం, పట్టుకెళ్ళి ఇచ్చాడు. ఇస్తే అప్పుడే ఆ లక్క వచ్చింది, పండు తింటే పిల్లలు పుడతారంట. ఇప్పుడు పుట్టినవాడు పుడతాడో కానీ నా ఒళ్ళంతా పాడైపోద్ది, అన్నం పాడైపోద్దని పిల్లలకి అంటలేదుగా, ఒకవేళ కంటే పిల్లలకి పాలివ్వట్లేదుగా, సరోగసి ఇవి ఏవో ఉంటున్నాయి. ఏవో మాట్లాడితే బాగుండదు. ఈవిడ అలా అందం పాడైపోతుందని అక్క ఏం చేయనన్న. అప్పుడే ఆవిడ కూడా కడుపుతో వచ్చింది. నేను ఎలాగా కంటాను కదా, నా పిల్లోని నీ పిల్లోడని చెప్పి మరి పండు ఆవుకు పెట్టేద్దాం అని ఆవుకు పెట్టేసి, ఆవు 10 నెలలు మోస్తుంది కదా, ఇంచుమించుగా ఇద్దరికి ఒకసారి పిల్లలు పుట్టారు. ఎవరికి? వాళ్ళ అక్కకి, ఆవుకి. అబ్బా, పవన్ గారి బ్రెయిన్ పనిచేస్తుంది, చప్పట్లు కొట్టిందమ్మా. అంటే బాడీను బ్రెయిన్ ఇక్కడే పెట్టాడు. మామూలుగా అయితే అది ఎక్కడ ఆవు పిల్లలు ఉంటుంది. సో ఆ పిల్లోడు ఎవరైతే ఆవుకు పుట్టాడో ఆ అబ్బాయి చెవులు ఆవు చెవుల్లో ఉన్నాయి. అందుకని ఆ అబ్బాయి పేరేంటి? గోకర్ణుడు. ఏం పేరు? గోకర్ణుడు. మనం ఇందాక టాపిక్ ఎక్కడ మొదలు పెట్టాం? కర్ణుడి దగ్గర మొదలు పెట్టాం. ఇప్పుడు గోకర్ణుడి దగ్గరికి వచ్చాం. సరే, మరి ఆవిడ ఇంకొక ఆవిడ ఉందిగా, వీళ్ళక్క, ఆవిడకు పిల్లోడు పుట్టాడు. వాడి పేరు దుందుకారి.
వెధవని దుందుడు చర్యలు నువ్వు అని తిడుతుంటాం కదా, వాడు దుందుకారి, వాడు నిజంగానే లోఫర్ డాఫర్గాడు. ఈవిడ వీడే మన అబ్బాయి అని చెప్పింది. ఎవరికి? వాళ్ళ ఆయనకి, వాళ్ళ అక్క పిల్లోని. వాళ్ళ అక్కతో పాటు వెళ్ళిపోయింది, ఆ పిల్లోని తీసుకొచ్చింది. సరే కొడుకు పుట్టాడు అని ఆయన ఆనందపడ్డాడు. ఆ పిల్లోని ఈ పిల్లోని కలిపి పెంచుతున్నారు. డేస్ పాసు. వీడికి ఆ రాస్కెల్ నెంబర్ 1. వీడి అగత్యాలకు వాళ్ళ నాన్న సూసైడ్ చేసి అప్పుడు చేద్దాం అనుకున్నారు కదా. అందుకే ఇలాంటి వాళ్ళకి అనకూడదు. వినంగా మనం ఇలాంటి వాళ్ళు గరికిపాటి వారు బాగా గరికి పెడుతుంటారు. నరికి మరీ గరికి పెడతారు. గరికి అంటే తెలుసా? గడ్డి. అదన్నమాట. సరదాగా చెప్పి మళ్ళీ వెనక్కి వస్తా. గరికిపాటి వారిని అన్నారు సభలో, పండిత సభలో, ఏమంటే మీరు గరికి కదా, ఏ గడ్డి అన్నారు. భలే చెప్పారండి ఆయన. నాకు భలే ఇష్టం. ఇది మామూలు గరికి అనుకుంటున్నారా? గుంటూరు జిల్లాలో తెనాలి పక్కన గరికపాడు అని ఒక ఊరు ఉంది. అప్పుడు చాలా స్టోరీ చెప్పారు, కానీ సరదాగా చెప్తున్నాను, మీరంతా ఆనందపడతారని. ఈ కౌశల్య పెద్ద కోడలు ఎవర్రా? కౌశల్య పెద్ద కోడలు ఎవరు? అది కొట్టండి రా చప్పట్లు పెట్టగాడికి. కౌశల్య పెద్ద కోడలు రావణుడు ఎదుట ఉంచిన గరికపాటి అన్నారు. ఏం డైలాగ్ అండి? ఎందుకు చప్పట్లు కొట్టాలి? రావణాసురు ముందు ఏం పెట్టింది ఆవిడ? ఓ గడ్డిపోచు పెట్టిందిరా. రావణాసురు ముఖం ఇలా చూసింది అనుకుంటున్నావా? మన సోదిపురి సినిమాలో చూపించినట్టు అలా ఏం చూడలేదు. ఆ గడ్డిపోచ అక్కడ పెట్టి చెప్పరా అంది ఆవిడ. అలా చెప్పి ఆయన చాలా చెప్పి గణపతి మీద వేసే గరికపాటి ఇక చాలా చెప్పారు. సరే మొత్తానికి ఓ స్టోరీ చెప్తారు సరదాకి. మళ్ళీ వెనక్కి వెళ్దాం, ఎక్కడన్నా మర్చిపోకండి. ఓ రాజుగారి అడవిలో తప్పిపోయాడు. తప్పిపోతే ఎక్కడో మొత్తానికి అడవిలో ఒక ఇల్లు, పూటకోళ్ళమ్మ కాదు ఇల్లు. ఆ ఇంటికి వచ్చేసరికి ఆవిడ రాజుగారు తెలిసిపోతుందిగా వేషం, రాజుగారి వేషం తెలిసిపోతుందిగా. ఈవిడ అమ్మ తప్పిపోయిన ఆకలేస్తుంది ఏమన్నా పెట్టు అన్నారు. అంటే 2 నిమిషాలు రాజుగారు కూర్చోండి అంది ఆవిడ. అని వినపడుతుందా? రాజుగారిని కూర్చోబెట్టింది, గవ్వ అన్నం వండింది, పచ్చడి వేసి పెట్టింది. పచ్చడి తెగ నచ్చింది. ఓటికి 4 సార్లు 5 సార్లు తిన్నాడు. మనకు కూడా చూడండి నచ్చితే మళ్ళీ తింటాం. అలా తిని ఆవిడ దగ్గర వెరైటీలు ఏం లేదు. అదేమన్నా పెద్ద రెస్టారెంటా ఏమన్నా స్విగ్గీ ఆర్డర్ ఇవ్వడానికి? అడవిలో మొసలదే. తినేసాడు, తెగ నచ్చింది. ఆయన వాట్సాప్ నెంబర్ ఇచ్చి, మళ్ళీ వాట్సాప్ నెంబర్లు అప్పుడు లేవు, ఏదో రాజమంత్రి ఇచ్చి నువ్వు రామ్మా ఎప్పుడైనా అన్నారు. అంటే ఆవిడ వెళ్ళింది. కొన్నాళ్ళ తర్వాత, నువ్వు ఆ రోజు నాకు ఆకలి తీర్చావు, తెగ నచ్చింది, ఆ పచ్చడి అసలు మామూలుగా లేదమ్మా అంటే ఏదోలేండి మీ అభిమానం, ఏం కావాలంటే మీ ఇష్టం అండి అంది. పాపం అందుకని అడవంతా రాసి ఇచ్చేయండి, అలా అనకాపల్లి ఆముదాల వలస అలా ఏం చెప్పలేదు. ఆ పచ్చడి అసలు అని ఈయన అసలు వదలలేదు, పట్టుకుంది. అది పచ్చడే అంటుంటే దేంతో చేసే చెప్పు, మా వాళ్ళతో చెప్తాను, ఆ రెసిపీ నేను చేయించుకుంటాను రోజు అన్నారు. వద్దులేండి. ఆవిడేమో వద్దంటది, ఈయనేమో చెప్పు అంటాడు. మరి మీరు నన్ను ఏమనకూడదని, ఇక బాగా వినాలి, నన్ను ఏమనకూడదని. ఏమన్నా చెప్పండి. మీరేమో చెప్ప పెట్టకుండా వచ్చారు, మా దగ్గర ఏమీ లేవు, దిక్కు లేక ఇంటి వెనకాల పెరట్లో గడ్డి ఉంటే ఆ గడ్డితో పచ్చడి చేసి పెట్టి. ఆయన కోపం తెచ్చుకోలేదు. ఈ గరికతో నాకు వంట చేసి పెట్టావు, ఈ ఏరియా అంతా నీదే, అదే గరికపాడు. సరే విషయంలోకి వెనక్కి వెళ్ళిపోదాం. గడ్డి నుంచి మనం అక్కడికి వెళ్ళాలి. వాడు ఎవరో, వాడి పేరేంట్రా? దుందుకారి. ఇంకా గడ్డి దగ్గరే ఉన్నాడు గుడి. దుందుకారి. ఆయన అప్పుడు సూసైడ్ చేసుకుందామని వెళ్ళాడా, ఈడు దెబ్బకి చేసుకున్నాడు. అది అలా ఉంటుంది. అందుకనే అలాంటి వాళ్ళకి అనేక తిట్లు ఊరికే తిట్టరా పెద్దోళ్ళు. అదేంటండి, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ. అది వీడు ఇంక వాళ్ళ నాన్న చచ్చిపోయాడుగా, ఇంక రెచ్చిపోదాం పేద, అలా రెచ్చిపోతూ ఉన్నాడు. కాలం గడిచింది. వాళ్ళ అమ్మ చెప్పి ఆవిడ కూడా చచ్చిపోయింది. ఎవరు? అప్పట్లో అందం కోసం
వీడిని కనను అందే ఆవిడ. ఇద్దరు చచ్చిపోయారా? ఇంక వీడికి అడ్డమే ఉంది. వీళ్ళ అన్నయ్య గోకర్ణుడు ఉన్నాడే, ఆయన పుట్టాడు, ఆయన జ్ఞాని, ఆయన తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. అసలు ఈ కొంపలో దరిద్రాలు ఏం తెలియవు. ఆయన బాగా వినాలి. రోజులు గడిచిపోతున్నాయి. వీడికి అసలు ఇంక అడ్డం లేదుగా. ఈ అడ్డగాడికి అడ్డం లేదు కదరా. అమ్మ లేదు, ఆ సాంగ్ ఉందిగా, అమ్మ లేదు నాన్న లేరు ఇక్కడ రంజన్. ఇంక వీడు ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాడు. అయితే ఇంటికే తెచ్చేసుకుంటున్నాడు. వాడు అన్నీ ఇంటికే తెచ్చుకుంటున్నాడు, మందు అవన్నీ. ఫైనల్గా వాడు వేశ్యలను తెచ్చుకుని ఇంట్లోనే దుకాణం. వాళ్ళు ఏవో అడుగుతారు కదా, వేశ్య కోరికలు అంటే ఎలా ఉంటాయి? రాణిగారి నగలు అవి ఇవే అడిగారు. వీడు కైపులో ఉన్నాడు కదా, దొంగతనం చేసి తెచ్చేస్తే ఈ వేశ్యలు ఆలోచన చేశారు. ఏమని ఆలోచన చేశారు? ఇప్పుడు వీడు దొంగతనం చేసి తెచ్చాడు, బాగానే ఉంది, ఇవి మనం కానీ వాడుకుంటే దొంగల్ని పట్టడానికి పోలీసు కుక్కలు వస్తాయి, తర్వాత మన కూడా వేసేస్తారు. అందుకని ఏం చేస్తే బెస్ట్ అనుకున్నారు? వీడిని చంపేయాలి అని వాడిని చంపేయడానికి దిండ్లు అవి పెట్టి